సాయంత్రం కాగానే వైన్ షాపులు ఎమ్మడి పోయే కన్జ్యూమరు ప్రొద్దున కాగానే స్వచ్ఛమైన పాలు కొనుక్కొచ్చుకొని తాగాలి, నా పిల్లలకు తాగిపోయాలి అనేటువంటి చిత్తశుద్ధి ఎందుకు లేదు? టాప్ బ్రాండ్లు, నువ్వు ఏ బ్రాండ్ తాగుతున్నావురా, నేను 2000 తాగుతున్నావా, 4000 తాగుతున్నావా, 10,000 తాగుతున్నావా అనే మాట్లాడుకుంటుండు. కానీ నువ్వు ఏ ఎనిమల్ పాలు తాగుతున్నావు, ఎంత స్వచ్ఛత ఉంది, ఎంత ఫ్యాట్ పర్సెంటేజ్ ఉంది అనేటువంటి విషయాన్ని మనము గ్రహించుకోవాలి. ఇప్పుడు నేనున్నా, నా పరిస్థితి ఏంది, ఇక్కడ నుంచి నేను రోజు ఫామ్ కాడికి వస్తా, పాలు తీసుకొని పోతా. ఏమన్నా ఒకనాడు నాకు ఇంట్లో పాలు ఖరాబ్ అయ్యో, నేను తీసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు నేను తోటి రైతుకు ఫోన్ చేసి నాకు 1 లీటర్ పాలు కావాలని పోయి తెచ్చుకుంటా. ఒక 5-6 కిలోమీటర్లు. మనకు ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెట్టడానికే ఓపది. ఎవరికి? పొద్దున్న లేచి ఛాయ్ తాగేటోళ్ళకు. పాల ప్యాకెట్ వస్తేనే ఛాయ్ తాగాలి. ప్యాకెట్లో ఉన్నటువంటి దానిలో పోషక విలువలు ఎంత అనేటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు కదా ఇది ప్రభుత్వాలు అలాట్ చేస్తే నడిచే వ్యవస్థ ఉంటుంది.